కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో గుంటూరు జిల్లా ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 8వ మహాసభ యూనియన్ జిల్లా అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. మహాసభ ప్రారంభోత్సవానికి ముందు యూనియన్ పతాకాన్ని యూనియన్ జిల్లా అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ ఆవిష్కరించగా ఈ మహాసభకు ముఖ్య అతిథిగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో రంగాన్ని పరిశ్రమగా గుర్తించి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, జీవో నెంబర్ 21, 31లను వెంటనే రద్దు చేయాలని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం బ్యాడ్జీతో సంబంధం లేకుండా ప్రతి ఆటో కార్మికునికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని అన్నారు. ఆర్థిక సాయం ప్రభుత్వం చేయాలని ఈ సందర్భంగా ఇవన్నీ నెరవేరాలంటే ఎందుకు నెరవేరు? తనలో ఎవరికైతే తక్కువ ముఠా వాళ్ళు ముఠా పని చేస్తూ ఉన్నారు, వాళ్ళకి కూలి పెంచబడ్డారు, పెంచకపోతే సమ్మె చేస్తారు, సమ్మె చేస్తే యాజమాన్యం దిగి వస్తుంది, చేస్తారు. ఈ జిల్లాలో ఒక్కరోజు ఒకే ఒక్కరోజు ఇప్పుడంటే ఇప్పుడు కాదు, 2-3 నెలలు టైం తీసుకొని ఒకే ఒక్కరోజు టోటల్ ఆటోలు ఆపేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఎన్ని ఫోన్లు వస్తాయో ఆలోచించుకోండి. అసలు రోడ్లన్నీ మోసిపోయినట్టు, కరోనా వస్తే ఎలా రోడ్లు ఉన్నాయో అట్లా ఉంటుంది. ఆటో వాడి దెబ్బంటే అంత భయంకరంగా ఉండదని మనం ఒకసారి నిరసనగా 15,000 ఇవ్వలేదు కాబట్టి ఫలానా రోజు ఆటోలు సమ్మె చేస్తామని కనుక ప్రకటిస్తే గవర్నమెంట్ ఆటో కార్మికులకు ఇస్తామని ఆటో ఓనర్లకు ఇచ్చారు. అలాగే చెప్పామంటే ఆటో ఓనర్లకు కాదు, ఆటో నడిపేటటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వమని ఆధారం కూడా మనం ధర్నాలు చేస్తాం. చంద్రబాబు గారు ఎన్నికల ముందు వాగ్దానం చేశారు, తాను అధికారంలోకి వస్తే ఆటో కార్మికులందరికీ 15,000 ఇస్తారని చెప్పాడు. ఆయన 10 ఇచ్చాడు. ఆయనకంటే నేను గొప్పడు కాబట్టి నేను 15,000 ఇస్తానని చెప్పాడు. నువ్వు గొప్పవాడివి, 76 ఏళ్ళవి, సీనియర్వి, విజనరీవి, మేమన్నీ ఒప్పుకుంటాం. ఎప్పుడు ఒప్పుకుంటాం? మా ఆటో కార్మికులు 15,000 ఇస్తేనే నిన్ను ఒప్పుకుంటాం. 15,000 ఇస్తేనే మేము ఒప్పుకుంటాం, లేకపోతే నిన్ను ఒప్పుకోమని మనం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల వాగ్దానాలు కాదు కావాల్సింది, అమలు చేయాలి. ఆటో కార్మికులు మీరు అసలు ఏమిస్తున్నారు? వాడిని దోచుకోవడం భయం గుప్పెట్లో బతుకుతా ప్రతి కార్మికుల్లో ఎవరున్నారో, ఏ ఆటంకులు ఉన్నారో మనల్ని కబలించడానికని భయపడే జీవితాన్ని